ఇక డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ వ్యాప్తంగా కూడా వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. విజయవాడలో వైసీపీ నేత మల్లాది విష్ణుకి నోటీస్ అందించారు. ఇక పర్మిషన్లు లేవంటూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య లీడర్లకు నోటీసులు అందజేస్తూ ఉన్నారు. తాడిపత్రిలోను కూడా వైసీపీ ర్యాలీకి ఇంటింటి టీడీపీకి నో పర్మిషన్ అంటూ పోలీసులు చెప్పేశారు. ఇటు ప్రస్తుతం మనం వైసీపీ నిర్వహిస్తున్న ర్యాలీలో వైజాగ్ నుండి దృశ్యాన్ని కొద్దిసేపటి క్రితం చూసాము. వైజాగ్ లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మురళీనగర్ మీదుగా ఆ సీతంధార వరకు భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులంతా ఒక్కచోటు చేరారు. దీంతోపాటు నియోజకవర్గాల వారీగా ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ర్యాలీలకు అనుమతి లేదు అని చెప్పి పోలీసులు భారీగా మోహరించారు. ఒక్కొక్కరిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ ఆర్ఎన్ఎం దగ్గర స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందరూ కూడా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం చెప్పండి, ఏమంటారు మీరు ఈరోజు? ఇది చాలా అప్రజాస్వామికం, అరాచకం చేస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణాలు చేసే ప్రతిజ్ఞ చేసిన హామీల అమలు కోసం డిఎస్సీలో జరిగిన అవినీతి అక్రమాలపై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత శాంతియుత నిరసన పోరాటాలు చేస్తుంటే ఈరోజు వేలాది మంది, వందలాది మంది పోలీసులు మోహరించి ఉదయం నుంచి కూడా ఇలా దాడులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని దాడులు చేసినా, ఎంత జులుం ప్రదర్శించినా సరే, మీరు ఎంత అణగదొక్కాలనుకుంటే గోడ కొట్టిన బంతిలా మేము పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలోని యువత కోసం, విద్యార్థి లోకం కోసం మేము ఎంతటి పోరాటానికైనా, ఎంతటి త్యాగాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీ చాలా ప్రజాస్వామ్యం. ఎర్ర బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎర్ర బుక్ రాజ్యాంగం పేరుతో దాడులు చేయడం చాలా అన్యాయం. పోలీస్ అధికారులు ప్రజాస్వామ్యంలో ప్రజల సంరక్షణ కోసం మీరు అధికారాన్ని చేతిలో తీసుకుని అధికార పార్టీకి బానిసలుగా మారి ఈ విధంగా దాడులు చేయటాన్ని, అన్యాయాలు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా మా పోరాటాన్ని కొనసాగి మా యొక్క డిమాండ్ ఒకటే, డిఎస్సీలో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తక్షణం నిరుద్యోగ భృతం విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఏదైతే వాటిని ఉద్యోగాలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగుతుంది. ఒకటే, ఈరోజు పోలీసులు కూడా మీకు పిల్లలు లేరా మీరు ఏదేమైనా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ర్యాలీకి అనుమతి లేదు అని పోలీసులు ఒకవైపు చెబుతున్నారు, మరోవైపు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు కేకే రాజును అదుపులోకి తీసుకున్న విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాం. రోడ్డుపై కేకే రాజు బైఠాయించారు, ఆయన్ని అదుపులోకి తీసుకుంటారు. దీంతో పాటు ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. నియోజకవర్గ వారీగా అందరినీ కూడా ఒకవైపు గాజువాక, అలాగే దక్షిణ నియోజకవర్గంలో కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద విశాఖలో వైసీపీ చేపట్టిన డిఎస్సీపై అక్రమాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ పోలీసులు ఎన్ని అణచివేత ధోరణులు పెట్టినా సరే తాము వెనక్కి తగ్గలేదు, ఆందోళన కొనసాగిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆందోళన చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం మీద విశాఖలో వైసీపీ ఏర్పాటు చేసిన ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాబుతో ఖాతా టీవీ నేను విశాఖపట్నం. ప్రస్తుతం మనం వైజాగ్ నుండి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. మెగా డిఎస్సీ పేరుతో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు, యువత స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొనాలని, నిరసన తెలపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీకేజ్ లో బాధ్యత వహిస్తూ ఎలా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో, అలాగే డిఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ ఇట్లా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతోంది. విశాఖలో కేకే రాజు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు కొనసాగాయి. అయితే ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, తమకి కూడా పిల్లలున్నారు,
ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిరసన కార్యక్రమాలు జరుపుతున్నామంటూ డిఎస్సిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ కేకే రాజు అక్కడే బైఠాయించి డిమాండ్ చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అయితే పోలీసులు ప్రస్తుతం ఆ పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో భారీగా పోలీసులు కూడా అక్కడ చేరుకొని అక్కడ వాళ్ళని కంట్రోల్ చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అయితే వైసీపీ నేతలు కేవలం విశాఖ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. 175 నియోజకవర్గాల్లో కూడా నిరసనలు తెలపాలి, ర్యాలీలు నిర్వహించాలంటూ ఇప్పటికే కార్యకర్తలకు అక్కడున్న నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉదయం నుండే ప్రతి ప్రాంతంలోనూ మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ ముఖ్య నేతలకు పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎలాంటి ర్యాలీలకు నిరసనలకు అనుమతి లేదు, ఎవ్వరూ బయటికి రోడ్లపైకి రావద్దు, నిరసన వ్యక్తం చేయొద్దు అంటూ పోలీసులు ఇప్పటికే కొంతమంది నేతలకు నోటీసులు జారీ చేశారు. అయినా వైసీపీ శ్రేణులు ఇలా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. విశాఖలో అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ఉద్రిక్త పరిస్థితిని లైవ్ ద్వారా చూస్తున్నాం. అక్కడ పోలీసులు మోహరించారు. అప్పటికే నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. భారీగా వైసీపీ జెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీతో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఒక స్టేజ్ లో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో కేకే రాజు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఏ మాత్రం తన నిరసనను విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు కేకే రాజు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తమ ఈ డిమాండ్ను నెరవేర్చాలి అంటూ తమ ఈ డిమాండ్కు తలొగ్గి లోకేష్ రాజీనామా చేయాలంటూ కేకే రాజు అక్కడ డిమాండ్ చేశారు. అయితే పోలీసులు కూడా అక్కడ భారీగానే మోహరించారు. అక్కడికి వచ్చిన అభిమానులు కార్యకర్తల్ని అక్కడి నుండి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఇలా పలు ప్రాంతాల్లో కేవలం విశాఖలో మాత్రమే కాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అనంతపూర్ కానీ విజయవాడలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే విశాఖలో ప్రస్తుతం మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితే కనిపిస్తోంది. పోలీసులు భారీగా మోహరించి అక్కడికి వచ్చిన నిరసనకారులని అడ్డుకునే ప్రయత్నం చేశారు, తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. కేకే రాజు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతామంటున్నారు. మరోవైపు మరొక దృశ్యాన్ని చూస్తున్నాం. ఇటు కేతిరెడ్డికి సంఘీభావంగా తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తన ఇంటి నుండి కారులో బయలుదేరారు. ఇటు తాడిపత్రికి చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు మధ్యలో అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం. పోలీస్ అధికారాన్ని చేతిలో తీసుకుని అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అన్యాయం, అక్రమం ఏదేమైనా మేము నిజాయితీగా నిష్పక్షపాతంగా పోరాటం చేస్తున్నాం. విద్యార్థులు నిరుద్యోగ విడుదల చేసే వరకు అందరిలో అదే ఒక వైసీపీ నేతలను ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నారు. మరోవైపు చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఇది హైవే, ఇది నేషనల్ హైవే. దీన్ని కూడా వైసీపీ నేతలు దిగ్బంధిస్తున్నారు. ఎందుకంటే రోడ్డుపై బైఠాయించారు. తమ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై ఎందుకు ఈ వివక్ష అంటూ వీరంతా కూడా ప్రశ్నించే పరిస్థితి. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. ప్రస్తుతం ఆర్ఎన్బి జంక్షన్ లో ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. అందరినీ కూడా ఎవరికి ఎక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని అందరినీ కూడా తరలించే పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. భారీగా ఈ ప్రాంతంలో పోలీసులు మోహరించి అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు జిల్లా అధ్యక్షుడు కేకే రాజును ఇక్కడ నుంచి భారీగా పోలీసులు మోహరించి తరలిస్తున్నారు. దీంతో వారిని వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హైవేలో ఇదంతా కూడా ఇది నేషనల్ హైవే, ఇది పూర్తిగా హైవేని దిగ్బంధించి పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలంతా కూడా హైవేని దిగ్బంధించారు, రోడ్డుపై బైఠాయించారు. తమ నాయకుడికి నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా మేము ఆందోళన చేస్తున్నాం, దీంతో మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా నేషనల్ హైవే చూడొచ్చు. అటువైపు పూర్తిగా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. రెండు వైపులా కూడా ట్రాఫిక్ను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు ఈ జిల్లా అధ్యక్షులతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను తరలిస్తున్న క్రమంలో ఆ వాహనాన్ని అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు చూడొచ్చు. పోలీసులు వైసీపీ నాయకుల మధ్య తోపులాట జరుగుతుంది. వాహనాలను అడ్డుకుంటూ ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తుంటే, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఎందుకు తమని అడ్డుకుంటూ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో ఈ ఉద్రిక్తకర పరిస్థితి ఏంటి? నేషనల్ హైవే ఆర్ఎన్బి జంక్షన్లో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరినీ కూడా ఒక్కరుగా చూడొచ్చు. మహిళలను కూడా తోపులాట కూడా జరుగుతుంది. పూర్తిగా చూడొచ్చు. అక్కడ ఆందోళన చూడొచ్చు. అక్కడ గాయాలు కూడా కొంతమంది జరిగాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు మరికొంతమందిని తరలిస్తున్నారు. నేషనల్ హైవేలో
వారిని అనుకరిస్తున్నారు వైసీపీ నేతల కార్యకర్తలు. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఈ ఆందోళన చేస్తుంటే పోలీసులు అణచివేస్తున్నారని వీరంతా కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి చూడొచ్చు. ఈ హైవే అంతా కూడా ఎంత దూరం అయితే వాహనం వెళ్తూ ఉందో, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉందో అంత దూరం కూడా వెనకాతల ఈ పోలీసులతో పాటు ఈ వైసీపీ నేతలు కార్యకర్తలు అనుకరిస్తున్నారు. మరోవైపు ఒకవైపు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది, పూర్తిగా దిగ్బంధించారు, ఎక్కడెక్కడ బైఠాయిస్తూ ఉన్నారు. వీరంతా కూడా శాంతియుతంగా చేస్తున్న ఆందోళనకి పోలీసులు కావాలని అణచివేస్తుంది. డిఎస్సీలో ఏవైతే అక్రమాలు జరిగే వాటిపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి, బకాయిలు వెంటనే చెల్లించాలి, దీంతోపాటు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు హైవేలో, అంటే ఇది ఆర్ఎన్బి హైవేలో ఈ తాజా పరిస్థితి మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆందోళన చేస్తున్న వైసీపీ నేతల కార్యకర్తలను ఇక్కడ నుంచి పోలీసులు ప్రత్యేక వాహనాలు పోలీస్ స్టేషన్ తరలించారు. నియోజకవర్గాల వారిగా అందరినీ కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నేను విశాఖపట్నం. విశాఖలో నిరసన వ్యక్తం చేస్తున్న కేకే రాజుని పోలీసులు అదుపులోకి తీసుకొని బస్సులో ఆయన్ని తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కేకే రాజు ఉదయం నుండి ఏదైతే వైసీపీ ఇచ్చిన పిలుపుతో అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో పోలీసులు వచ్చి ఆ నిరసనకు ఎలాంటి అనుమతి లేదంటూ వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఏ మాత్రం వినకుండా అక్కడే నిరసన చేపట్టడంతో బైఠాయించడంతో భారీగా వైసీపీ శ్రేణులు రావడంతో పోలీసులు కేకే రాజుని అక్కడి నుండి బస్సులో తరలించిన దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు వైసీపీ నిరసనలకు పిలిపించిన నేపథ్యంలో ప్రస్తుతం నాని ఇంటి దగ్గర పరిస్థితిని చూస్తున్నాం. నాని కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయన్ని ఇంటి దగ్గరే గుడివాడలోని ఆయన ఇంటి దగ్గరే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం నాని పోలీసులతో మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా నానితో మాట్లాడి నిరసనలకు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదు కాబట్టి బయటికి రావద్దంటూ ఆయనకి చెప్తున్న పోలీసులు ఆయనతో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో వైసీపీ ఇచ్చిన పిలుపుతో మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఇలా నిరసనలకు పిలుపు రావడంతో వైసీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. అనంతపురం కానీ, కడప కానీ, విశాఖ కానీ, గుడివాడ కానీ ప్రస్తుతం అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.